నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిసన్న విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ బిసన్న మాట్లాడుతూ బ్రిటిష్ రాజ్యం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, అందుకే భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఒక పెద్ద పండుగగా జరుపుకోవాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటరెడ్డి, కానిస్టేబుల్ శంకర్, కిరణ్, కోటి, నరసింహ, రాము, వెంకటస్వామి, శంకర్, ప్రభు, దౌలత్ ఖాన్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. Last one. And yes, sir. కొత్తగా చేయమాకు 71 అది 1993 రిటైర్ అయితే వాళ్ళే అవును. అయిపోయింది. ఆఫీసర్ విశ్రామ్. ఓకే సార్. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఇండియా. ఓకే, ఇప్పుడు మన పోలీస్ సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసింది. ఈ రిపబ్లిక్ డేకి ఆగస్ట్ 15కి ఒక డిఫరెన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఆగస్ట్ 15 వచ్చేసి మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఏమన్నా మనకి చేయలేవాలి. మనల్ని మనం పరిపాలించిన పరిస్థితి మనకు లేదు. మనకు చట్టం లేదు, లా లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, ఏం లేదు. సో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆల్రెడీ ఇప్పుడు కూడా మనము బ్రిటిష్ వాళ్ళ లానే మనము స్టిల్ ఏర్పడాలి. సో ఇంత పెద్ద కంట్రీకి ఒక వ్యవస్థ, పరిపాలన సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్, ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి అప్పట్లో అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసి దానికోసం దాదాపు 2 years 11 months వాళ్ళు కష్టపడి దాన్ని మనమే పరిపాలించుకునేటువంటి వ్యవస్థ అనేది బయటకు తీసుకొచ్చినాం. సో దాన్ని గణతంత్ర దినోత్సవం అంటే తెలుగులో రిపబ్లిక్ అంటే ప్రతిసారి మనము అది ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, దాంట్లో ఈ లోపాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు కూడా భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో అది గొప్పది అనుకోవాలి. అంతే. మనం ఏమంటాం అంటే ఎప్పుడు కూడా మనకున్నది కాకుండా వేరేది అది వచ్చింటే నాకు బాగుండే, అది అయితే బాగుండే అని ఉన్నదాని యొక్క విలువను గుర్తించము. లేని దానికోసం మొదలు మనం పాకులాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది నిజంగా భగవంతుడిచ్చినటువంటి వరం మనకందరికీ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ చెప్పినట్టు ఈ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, ఒక యూనిటీ ఉండాలి. ఒక దగ్గర ఒకలా కాకుండా దేశం మొత్తం ఒక విధంగా పరిపాలించబడాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా పరిపాలించబడాలని ఒక కమిటీని ఫామ్ చేయడం మీకు అందరూ తెలుసు. అంబేద్కర్ గారు అధ్యక్షున్నప్పుడు కమిటీ ఫామ్ చేయడం అంతా జరుగుతుంది. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటాయి చట్టాలు. ఒక దుబాయ్లో ఒకలా ఉంటుంది శిక్షలు, ఒక అమెరికాలో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క అరబ్ కంట్రీలో ఒకలా ఉంటుంది, ఇరాన్లో ఒకలా ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి. సో మనకి ఏది చేస్తే అందరికీ ప్రజాస్వామ్యంలో ఏది చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో అన్నీ స్టడీ చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటంటే మానవ హక్కులకు ఎక్కువ విలువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసేదో లేదో,